ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు గుండ్లకమ్మ సామాజిక సాహిత్య సేవా సమైక్య వారి విజ్ఞప్తి మేరకు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ డీసీసీబీ వారు రూపొందించిన స్టడీ మెటీరియల్ మరియు పరీక్షా సామాగ్రిని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగా మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ ఉలిచి పాఠశాల 10వ తరగతి విద్యార్థులు 2025 పబ్లిక్ పరీక్షల్లో 500 పైన మార్కులు ఎంతమంది విద్యార్థులు సాధిస్తే ఒక్కొక్కరికి 25,000 రూపాయలు పాఠశాల అభివృద్ధికి నిధులు ఇస్తానని, పాఠశాల అభివృద్ధికి ఎప్పుడు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య మాజీ అధ్యక్షులు చుంచు శేషయ్య, దుగ్గినేని వెంకట్రావు, గుండ్లకమ్మ సామాజిక సాహిత్య సేవా సమాఖ్య అధ్యక్షులు మండవ సుబ్బారావు, పిల్లుట్ల సుధాకర్రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ కోటేశ్వరరావు, చుంచు సింగయ్య, ఎర్రవనేని వెంకట శేషయ్య, ఎర్రవనేని నరసింహారావు, చుంచు వాసుబాబు, నన్నపనేని వెంకట్రావు, బోయిడి ఆంజనేయులు, మండవ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. మెటీరియల్ మీకు ఇస్తున్నటువంటి మన మండవ మురళీకృష్ణ గారు, దుగ్గినేని వెంకట్రావు గారు, నరసింహారావు గారు, సింగయ్య గారు, వెంకట శేషయ్య గారు, సుధాకర్ గారు, వెంకట్రావు గారు, మిగతా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీకు తెలుసు, మనం ఈ పాఠశాలని 2008లో ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేసుకున్నాం. ఎన్నో ఇబ్బందులు కోర్చి హైదరాబాద్ వెళ్ళి ఆనాడు విద్యాశాఖ మంత్రి గారితో వాదించి మరీ మా గ్రామానికి చుట్టూ 9 గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నత పాఠశాల లేదు, మీరు ఇవ్వాల్సిందేనని చెప్పి గట్టిగా పట్టుబట్టి మన గ్రామస్తులందరం కలిసి ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అంతా చిన్నకారు రైతులు, బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువ. వీళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి ఒంగోలు, గుంటూరు కార్పొరేట్ స్కూళ్ళల్లో లక్షలు కట్టి ఫీజులు కట్టి చదివే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ఉన్నత పాఠశాల ఉండాలనే పట్టుదలతో పనిచేసి దీన్ని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ తరగతి గదులు కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. మేము ఆశించినట్లుగా విద్యార్థులు కూడా ప్రతి సంవత్సరం బాగా క్రమశిక్షణతో చదువుకొని మంచి ఫలితాలు సాధిస్తున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము ఎస్ఎస్సిలో 100%, 90%, 95%కి తగ్గకుండా ఉత్తీర్ణత సాధిస్తున్నారు. దీంట్లో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. వాళ్ళు స్టడీ క్లాసులు కూడా తీసుకొని సాయంత్రం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మీకు బాగా విద్యాబుద్ధులు నేర్పించటం, చదివించటం, వాళ్ళు శ్రమ చేసినందువల్లనే ఈ ఫలితాలు సాధ్యమైనవి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే కాకుండా ఈ విద్యార్థులకు అవసరమైనటువంటి స్టడీ మెటీరియల్ కావచ్చు, మీకు తరగతి గదుల్లో ఈ బెంచీలు కానీ ఇవన్నీ కూడా
ఐటీసీ వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద వదాన్యులను అడిగి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని తో సంప్రదించి ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈ పాఠశాలకు ఇంకా కొన్ని మౌలిక సదుపాయాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పనిలోనే ఉన్నాం. గతంలో నాడు నేడు సెకండ్ ఫేజ్లో మన పాఠశాలకి 27 లక్షలు మంజూరైన ఆయా క్లాస్ రూముల్లో పనులు కానీ అలాగే ప్రధానంగా అవసరమైనటువంటి టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఆ నాడు నేడు కింద మంజూరైనటువంటి నిధుల్లో డబ్బు లేదని చెప్పి ఒక 10 లక్షలు ఇంకా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉండగా డబ్బు లేదనేటువంటి ఉద్దేశంతో విడుదల చేయలేదు. అయితే మన హెచ్ఎం గారు కానీ ఉపాధ్యాయులు కానీ వేరే కొన్ని చోట్ల మంజూరైన చోట్ల వాళ్ళు వినియోగించుకోలేదు కాబట్టి ఆ డబ్బుని ఇక్కడ మా హై స్కూల్కి డైవర్ట్ చేయమని చెప్పి వీళ్ళు ప్రతిపాదనలు పంపారు. చాలా సంతోషం. దాని మీద సర్వశిక్ష అభియానాల్లో కూడా రికమెండ్ చేశారు అట్లా చేయమని. కానీ ఫైనల్గా డిఈఓ గారు సంతకం పెట్టలేదు కాబట్టి అది లేట్ అయింది, కాలేదు. మళ్ళీ మొన్న ఈ మధ్య మా గ్రామస్తులు అందరం వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని కనీసం 5 లక్షలు ఇప్పుడు మాకు వేరే చోట నుంచి మీరు డైవర్ట్ చేయింది, డిఈఓ గారి చేత ఒప్పించి సంతకం పెట్టి చేయండి అంటే ఆయన నేను చేపిస్తానని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నాడు. అది కొంచెం ప్రాసెస్లో ఉంది. అది ఎట్లయినా కానీ మేము ఎమ్మెల్యే గారిని పట్టుకొని మీరు కోరినట్టుగా ఆ పనులు పూర్తిగా అవటానికి, ఎందుకంటే టాయిలెట్స్ చాలా ముఖ్యం కదా, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దానికి నీళ్లు సౌకర్యం కానీ ఇవన్నీ చేయాలి కాబట్టి అవి చేయించడానికి ఆ ప్రయత్నంలో ఉన్నాం మేము గ్రామస్తులందరం. అలాగే ఇంకా వేరే వచ్చే విధంగా మీరు కృషి చేస్తారని, గతంలో కూడా మన హై స్కూల్ నుంచి అదేది IIITకి ఇలాగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం కూడా గణనీయ సంఖ్యలో IIITలకి సెలెక్ట్ అవుతారని చెప్పి నేను మీ మీద ఆశలు పెట్టుకున్నాం. ఆ రకంగా సాధిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎవరో మన పాఠశాల విద్యార్థిని మనం ప్రధానమంత్రితో పరీక్ష పే చర్చలో కూడా పాల్గొన్నారని తెలిసింది. అట్లాగా మీరు కూడా ఆ స్థాయిలో గుర్తింపు పొందాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శాషి గారికి, అలాగే హెడ్ మాస్టర్ గారికి మరియు ఇతర పెద్దలకు నా నమస్కారాలు. అలాగే గుడ్ ఈవినింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. నేను 10th క్లాసు మీకు చాలా కీలకమైన ఇది. ఎందుకంటే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ మీరు ఎక్కడ ఏ ఉద్యోగం జాబ్కి వెళ్ళినా రెజ్యూమ్లో ఈ మూడు ఇయర్స్ అడుగుతారు. సో 10thలో ఎక్కువ మార్కులు పర్సంటేజ్ కనపడితే, అలాగే ఇంటర్మీడియట్లో, డిగ్రీలో మీకు తర్వాత సెలక్షన్లో ఈజీగా ఉంది, జాబ్ సెలక్షన్ కానీ వేరే ఇతర సెలక్షన్లకు కానీ. ఇప్పటికే మేము కొద్దిగా లేట్ అయింది. మా సుబ్బారావు గారి ఉద్యోగ రీత్యా ఎక్కడో దూరంగా ఉండటం వల్ల ఆయన కొంచెం లేట్ అయింది. ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు హెడ్ మాస్టర్ గారు చెప్తున్నాం 100 days బిఫోరే మీకు ఈ మెటీరియల్ వచ్చేటట్టు చేస్తాం. అలాగే ఇతర స్కూల్స్కి ఓన్లీ ఈ మెటీరియల్ వరకే ఇస్తాం. మన ఉలిచి స్కూల్ వరకు మొత్తం మిగతా మెటీరియల్ కానీ స్టేషనరీ కానీ అన్నీ అందిస్తాం. మా ట్రస్ట్ ద్వారా కానీ పర్సనల్గా కానీ లేకపోతే కమ్మ సంఘం ద్వారా కానీ ఏదో ఒక సంస్థ ద్వారా మీకు అందజేయడం జరుగుద్ది. మీకు మంచి ఏంటంటే ఈ ఊరు గ్రామ పెద్దలే మీకు సపోర్టు. ఈ 3-4 ఊళ్ళకు సంబంధించి స్కూల్ కదా, ఈ ఊరు గ్రామ పెద్దలు ఎప్పుడు నిన్ననిచ్చి స్కూల్ గురించే ఊరు గురించే పోరాడుతూ ఉంటారు. నేను చూస్తూ ఉంటాగా. అందుట్లో నా పక్క నుండి మండవ సుబ్బారావు ఏ వచ్చినా ముందు మా ఊరు అంటూ ఉంటాడు. ఆయన 1-4 సార్లు ఈ ఊరు తీసుకొస్తున్నాడు. అలాగే ఈ ఊరు దత్తదవని మేము దత్తపుత్రులాగా ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాను. మేము ముందు కూడా ఈ స్కూలుకి కానీ ఇతర ఊరికి కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మేము కూడా పాలు పంచుకుంటాం. అలాగే మా వంతు సహాయం కూడా చేస్తాం తెలియపరుచు. థ్యాంక్ యూ ఆల్. మనకు ఒక పాఠశాలకు ఒక ఆఫర్ ఇచ్చారు మా మండవ మురళీకృష్ణ గారు, మన ముఖ్య అతిథి గారు. ఆ ఆఫర్ని సార్నే చెప్పమని చెప్తున్నారు. మీరు వెళ్తా మీ స్కూల్ సహాయం చేసి వెళ్ళాలి. ఏ విధంగా సహాయం చేయగలరు? మీరు 500 మార్కులు దాటితే 501 మార్కు వచ్చినా ఎంతమంది 10 మంది వచ్చే పిల్లలకు 25,000 కాడికి 2,50,000 మీకు ఇవ్వం, స్కూల్కి ఇస్తాం అభివృద్ధికి. అంటే మీరు స్కూల్కి ఇచ్చేయండి.
ఇక్కడి నుంచే ప్రతి సంవత్సరం ఈ స్కీమ్ నడుస్తుంది. పాఠశాల అభివృద్ధికి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. మళ్ళీ మేము వచ్చి బుక్స్ ఇవన్నీ కొన్ని అవసరం దాని నుంచే ఇవ్వచ్చు. అలా మోడర్న్గా ముందు మీ స్కూల్లో తీసుకుని పెట్టాం. తర్వాత మా పెద్దల్ని, కమ్మ సంఘం పెద్దల్ని, లేకపోతే ఇతర ట్రస్ట్ పెద్దల్ని అడిగి మిగతా హై స్కూళ్ళకు కూడా ఈ స్కీమ్ ముందు ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం 2 సంవత్సరాలు చూసి ఆ తర్వాత మిగతా స్కూళ్ళకు కూడా ఈ విధంగా పెడదాం. అంటే మీకు రాదు డబ్బులు, మీరు స్కూల్కి డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. పర్లేదు, తర్వాత పెంచుతాం మార్కులు. అంటే 500 హై స్కూల్లో 500 మార్కులు అంటే మా అప్పుడు 400 వస్తే గొప్ప, ఇప్పుడు 550 దాటిపోయింది. మీ దగ్గర ఉన్న హై స్కూల్ టీచర్సే చాలా గట్టి టీచర్స్ ఉంటారు. మేము చదువుకునేటప్పుడు కూడా మేము కాన్వెంట్లో చదివిన, ఇప్పుడు మేము పెద్ద స్కూల్లో చదివాను, ఉయ్యూరు విశ్వశాంతిలో, అంటే ఆంధ్రాలోనే పెద్ద స్కూల్ అది. మాకు టీచ్ చేసే టీచర్లు హై స్కూల్ నుంచి వచ్చే టీచర్లే ఈ 2 క్లాసులకి. ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది హై స్కూల్ టీచర్లకి. కాన్వెంట్ టీచర్లు ఉండదని కాదు, వీళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు తక్కువ ఉండాలి. స్కూల్స్ మారుతూ ఉంటారు. హై స్కూల్ టీచర్లు ఏంటంటే స్టాండర్డ్గా కింద స్థాయి పిల్లల నుంచి పై స్థాయి పిల్లల వరకు అన్నీ చూసి ఉంటారు. అక్కడ ఒకే టైప్ స్టాండర్డ్ చూసి అంతా ఫైనాన్షియల్ అప్గ్రేడ్ స్టాండర్డే చూస్తారు పిల్లల్ని. ఇక్కడ అందరినీ చూస్తారు వీళ్ళు. సో అన్ని రకాల ఎక్స్పీరియన్స్ హై స్కూల్ టీచర్స్లో ఉంటాయి. మా ప్రిన్సిపాల్ గారు రిటైర్ అయిన హై స్కూల్ టీచర్స్ తీసుకొచ్చి మాకు పాఠాలు చెప్పించేవాళ్ళు. 9th 10th అంతా ఈ పెద్ద పెద్ద వయసు వాళ్ళే రిటైర్డ్ అయ్యి చెప్తూ ఉండేవాళ్ళు. యూకేజీ, ఎల్కేజీ అప్ టు 6th 7th వరకే ఈ టీచర్స్ ఉండేవాళ్ళు, కాన్వెంట్ టీచర్స్. హై స్కూల్ టీచర్ల వల్ల మీకు చాలా ఉపయోగం ఉంది. మీరు అనుకుంటే కాన్వెంట్లో చదివిన వాళ్ళే గొప్ప, మీరే మంచి టీచర్లతో బోధించబడుతున్నారు. థ్యాంక్ యూ. మిత్రుడు సుంచాశయ్య గారికి, వేదిక ఇచ్చిన మిగతా పెద్దలందరికీ నమస్కారాలు. ఇది 2008లో మేము స్కూల్ స్థాపించిన మొదలుకొని దీని మీద పూర్తి శ్రద్ధ పెట్టి 85-90% నుంచి 100%కి తీసుకెళ్ళాము రిజల్ట్. దాన్ని మళ్ళీ రివర్స్ అయ్యింది. స్కూల్ 250 స్ట్రెంత్ నుంచి ఇప్పుడు 160కి వచ్చిందని అంటున్నారు. దీన్ని మేము ఈయటం కాదు ముఖ్యం, మనకి దీన్ని పెంచాం. ఇప్పుడు మేమందరం కలిసి ఊళ్ళో కూడా అందరికి చెప్పి ఇక్కడ అన్ని సౌకర్యాలు అమర్చాము, బుక్స్ అన్నీ ఇస్తున్నాము. పిల్లలు ఎందుకు రావటం లేదు? ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపు మళ్ళీ 2 నెలల్లో డిఎస్సి రాబోతుంది. మళ్ళీ ఓపెనంతమంది ఉపాధ్యాయులు ఇస్తారు. ఈ ఉపాధ్యాయులందరినీ ఈటమే, కానీ దానికి తగ్గ స్ట్రెంత్ కూడా చూపించగలగాలి. మనం డిఎస్సి అడుగుతున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పిస్తుంది, దానికి తగ్గ స్ట్రెంత్ చూపించాలి, పిల్లలు చదివించాలి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒకప్పుడు 10th చదివిన వాళ్ళకి, మెట్రిక్ చదివిన వాళ్ళకి పూర్తి విరుద్ధం. మెట్రిక్ చదివారంటే నో వాల్యూ, అసలు మెట్రిక్ అనేదాన్ని పరిగణలోకి తీసుకోరు. ఒక 10th పరిగణలోకి తీసుకునేవాళ్ళు. కానీ ఇవాళ వచ్చేసరికి ప్రైవేట్ కాలేజీలు మొత్తం అసలు గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకన్నా బయట స్కూల్స్లో ఎక్కువ చదివిస్తున్నారు. దానికి విలువ పోతుంది. అట్లా కాకుండా దీన్ని గవర్నమెంట్ ద్వారాగైనా మేము దీన్ని మార్చి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కానీ, ఇది ఇచ్చిన సర్టిఫికేట్కి మంచి వాల్యూ కానీ ఉండేటట్టు చేస్తే మొత్తం కాలం మారిద్ది. విద్య, వైద్యం అనేది ప్రతి మనిషికి అందాలనే లక్ష్యంతో పనిచేసి గవర్నమెంట్ కాడి నుంచి అయినా పిల్లలకు మొత్తానికి పూర్తి స్థాయిలో ఉచిత విద్య అందేటట్టు చేసి ఈ స్కూళ్ళని ముందుకు తీసుకెళ్లాలని ఈ సంవత్సరం నుంచి మళ్ళీ దాని మీద ఇంతకుముందు మేము 4 సంవత్సరాల నుంచి స్కూల్ కాడికి రాలా. మేము 2014 దాకా వచ్చాము, తర్వాత 19 దాకా ఉన్నాం. 19 నుంచి అసలు ఇటు రాలా. మమ్మల్ని ఊరిని పిలవటం లేదు. అది ఏమైపోయిందో కూడా మేము పట్టించుకుని జరగము. స్కూల్స్ అనేవి అప్పుడు ప్రతి వాళ్ళకి 10thలో 1st, 2nd ర్యాంకులకు కూడా పంతుళ్ళు కూడా ఫస్ట్ ప్రైజులు ఇచ్చారు. 1000 నోట్ పదాల కాడి నుంచి చేజల పంతులకైనా, హిందీ మాస్టర్ వీళ్ళందరూ ప్రైజులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ పోయినాయి. మళ్ళీ ఇవన్నీ పునరుద్ధరించి దీన్ని మళ్ళీ పై స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతాను. ఎన్నో సేవా సంస్థలు ఏర్పాటు చేసి ఎంతోమందికి సహాయం అందిస్తున్నటువంటి మన మండవ మురళీకృష్ణ గారికి, అలాగే వెంకట్రావు గారికి, ఈ స్కూల్ హై స్కూల్ స్థాపించిన కాడ నుంచి దాని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సుంచు శేషయ్య అన్న గారికి, అలాగే ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సహాయం చేయించేటటువంటి మన మండవ సుబ్బారావు గుళ్ళకమ్మ అభివృద్ధి సేవా కమిటీ అని ఒకటి పెట్టి ఎవరు ఏ దాతలు ఇచ్చినా కూడా తీసుకొచ్చి హై స్కూల్కి సహాయం చేస్తున్నటువంటి సుబ్బారావు గారికి, ఇంకా వేదికను అలంకరించినటువంటి అందరికీ, మన పిల్లుట్ల సుధాకర్ గారికి సాటును ఉన్నాడు కాబట్టి గుళ్ళకమ్మ సేవా సమాఖ్య అందరికీ కూడా నమస్కారం. మనం దాతలు అనేది డబ్బు అనేది కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిలో కూడా సహాయం చేసేటటువంటి గుణం కొద్దిమందికే ఉంటుంది. ఆ క్యాడర్కి సంబంధించినటువంటి వాళ్ళే మండవ మురళీకృష్ణ గారు. ఎందుకంటే ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు ఆయన పేర్లు ఈ సందర్భంగా చాలాసార్లు వింటున్నాం.
అవిటి వాళ్ళకి సహాయం చేయటం కానివ్వండి, పేద విద్యార్థులకు సహాయం చేయటం కానివ్వండి, ఏదైనా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మురళీకృష్ణ గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. మీకు మనో సుబ్బారావు గారు కూడా ఆయన తీసుకొచ్చి మీకు హెల్ప్ చేస్తున్నటువంటి సుబ్బారావుని కూడా అభినందిస్తున్నాను. అలాగే ఇప్పుడు మీకోసం ఈ మెటీరియల్ అంతా అందిస్తే దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీకోసం వాళ్ళు ఇంత కష్టపడి తీసుకొచ్చి మీ అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి మెటీరియల్ను ఉపయోగించుకొని మీరు బాగా అభివృద్ధి చెంది మంచి మార్కులు తీసుకొచ్చి ఈ ఊల్చి గ్రామానికి, ఈ స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ బాగా చదువుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్టడీ మెటీరియల్ మరియు పరీక్షా కేంద్రంలో మీకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పెద్దలందరూ కూడా మన పాఠశాలకు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ స్టడీ మెటీరియల్ ప్రత్యేకత ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ గైడ్లో కూడా ఆన్సర్లు ఇస్తారు గైడ్లో, కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఆన్సర్లు ఇవ్వడం గుర్తుపెట్టుకోండి. సార్ వాళ్ళు కూడా కరెక్ట్గా చూసి మంచి మెటీరియల్ తెచ్చారు. విడిగా ఎవరి మెటీరియల్ అందరికీ సరే సుబ్బారావు గారు కొంచెం పరిచయం ఉంది కాబట్టి డిఓ గారి దగ్గర నుంచి తీసుకొచ్చారు. మీరే శోధించి 45 రోజులు ప్రతి ప్రశ్నకి ఆన్సర్ మనమే తయారు చేసుకోవాలి. ఉన్నత పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన చుంశాషయ్య గారు, అలానే కమ్మవారి సేవా సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్ దుగ్గినేని వెంకటరావు గారు, అట్లానే మన గ్రామ ప్రముఖులు, పాఠశాల హెడ్ మాస్టర్ కోటేశ్వరరావు గారు, అలానే ఉపాధ్యాయులు ఆంజల్ మాస్టర్ గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజున మన ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ డీసీసీబీ వారు రూపొందించినటువంటి స్టడీ మెటీరియల్ని ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి అందరూ మన ఆహ్వానం మేరకు రావటం జరిగింది. ఈ డీసీసీబీ మెటీరియల్ నేనే హెడ్ మాస్టర్ గారికి ఫోన్ చేసి ఒక 10 రోజుల క్రితం మేము వేరే గవర్నమెంట్ పని మీద మా మురళి గారు మేము అక్కడ మున్సిపల్ హై స్కూల్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ హై స్కూల్ హెచ్ఎం గారు ఇట్లా మా పిల్లలకు కావాలండి, ఇలా మీరు సహాయం చేయాలి అని అంటే ఖచ్చితంగా చేస్తామని చెప్పి మురళి గారు నాకు ఆ విషయం చెప్తే వాళ్ళతో మాట్లాడాము. అలానే వెంటనే మన విల్చి స్కూల్కి కూడా ఇవ్వాలండి అని చెప్పాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బ్రేక్ వచ్చింది, మేము 2019 నుంచి కూడా ఈ మన హై స్కూల్లో మన దాతల సహకారంతో, గతంలో మన మురళి గారి సహకారంతో, అలానే మన సిఎస్బిఐఎస్ అకాడమీ వాళ్ళ సహకారం కానివ్వండి, తర్వాత మన రంగా కిసాన్ సంస్థ వాళ్ళు అనేక సందర్భాల్లో దాదాపు 6 సార్లు ఇచ్చాం. కాకపోతే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ బ్రేక్ వచ్చింది అనుకుంటాను. దీనిని ఎప్పుడులాగానే మనం కంటిన్యూ చేయాలి, ఎందుకంటే మన గ్రామానికి వచ్చి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కూడా రాకూడదు అనేటువంటి ఉద్దేశం. ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ మెటీరియల్ మీకు గవర్నమెంట్ కూడా క్యాలెండర్ ఇచ్చింది, 100 రోజుల్లో మీరు 10th క్లాస్లో మంచి ఫలితాలు ఎలా సాధించాలనేటువంటిది. దానికి ఈ మెటీరియల్ చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పినప్పుడు మన మాస్టర్లు అందరూ ఈ మెటీరియల్కి చాలా డిమాండ్. మేము అడిగిన తర్వాత వారం రోజులకి వాళ్ళు అందించడం జరిగింది. నిన్ననే మన మురళీకృష్ణ గారు డిఆర్ఆర్ఎం హై స్కూల్లో ఇచ్చున్నారు. అలానే నేను మరలా రాత్రి ఎగ్జామినేషన్ మెటీరియల్, స్టడీ మెటీరియలే కాదు ఎగ్జామినేషన్ మెటీరియల్ కూడా ఇవ్వాలి ఒకసారి. ఎందుకంటే మీకు 47 డేసే, 47 కూడా లేదు, మీకు ఒక 45 డేసే టైం ఉంది. ఒకసారి మీకు కావాల్సినటువంటి ఎగ్జామ్కి ఏవైతే కావాలో అవి కూడా రైటింగ్ ప్యాడ్స్, తర్వాత జామెట్రీ బాక్సులు, పెన్స్, పెన్సిల్స్, వేరే షార్ప్నర్తో సహా మీకు ఇవ్వాలి. మీరు మంచి ఫలితాలు సాధించి మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి మంచి పేరు తీసుకువస్తారని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మండవ మురళీకృష్ణ గారు, మన వెంకటరావు గారు, అలా మన తులశాషి గారు, మేము ఏ నిమిషం ఎక్కడ ఆలోచించినా కూడా మేము ఒంగోలులో ఉన్నా లేకపోతే ఉల్చిలో ఎక్కడన్నా ఉన్నా కూడా మన గ్రామంలో మన ఉన్నత పాఠశాల లేనప్పుడు హెడ్ మాస్టర్ గారు ప్రతి కార్యక్రమానికి మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మేము కూడా ఏదన్నా ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మన స్కూల్కి చేయాలి అని చెప్పని మేము ముందుంటాము. దాన్ని కూడా మీ యొక్క తల్లిదండ్రులు మీ మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకొని మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు. వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు చక్కగా చదువుకొని. ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు, తర్వాత వెంకట్రావు గారు, తర్వాత మన పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు చుంశాషయ్య గారు, ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. వాళ్ళు ప్రతిసారి మనకి మెటీరియల్ ఇస్తూ ఉంటారు, మనం పిలుస్తూనే ఉన్నాం. అంటే లాస్ట్ ఇయర్ అది ఒకటే మిస్ అయింది. తర్వాత అనేక ఈ సక్సెస్ మెటీరియల్ ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చారు. అది అంటే మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్స్ అవి పర్పస్లో ఆ బ్లూ ప్రింట్ ప్రకారంగా అవన్నీ తయారు చేసి ఇచ్చారు. మనం
అన్నీ కూడా మీకు గ్రూప్స్లో పెట్టాము. తర్వాత ఈ ప్యానల్లో కూడా మీకు చెప్పాము. అన్నీ కూడా అవి మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత అన్నీ కూడా వాల్యుబుల్గా తర్వాత బ్లూ ప్రింట్ ప్రకారంగా తయారైనవి. అవి సారే అన్నారు, ఈసారి ఆ మెటీరియల్ ఇస్తాంలే సార్ అని. ఇవ్వండి సార్, వెల్కమ్ అని చెప్పాను. ఆ రోజు ఏమంటే ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యారు. అక్కడ ఏమవుతుందంటే బాగా కొంచెం డిమాండ్గా ఉన్నాయి ఈ మెటీరియల్కి. అందువలన ఒక 2 days వాళ్ళు లేట్ అయింది కూడా. మనకి ఇప్పటికైనా కూడా మనకి మెటీరియల్ వచ్చింది. ఈ మెటీరియల్ అందరూ కూడా బాగా మనం వాడుకోవాలి. మళ్ళీ తర్వాత ఎగ్జామినేషన్ పర్పస్ అది కూడా గుర్తించారు వాళ్ళు. గుర్తించి దగ్గరలోనే 46 days ఉన్నాయి కాబట్టి ఎగ్జామినేషన్స్ ఆ మెటీరియల్ కూడా ఇచ్చారు. మన వాళ్ళందరికీ కూడా పాఠశాల తరపున నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. మనం ఈ విధంగా మనం మంచి అభివృద్ధి చెందుతూ ఉంటే, మురళీకృష్ణ గారు, నేను చాలా ప్రోగ్రామ్స్ ఒంగోలులో చూస్తూ ఉంటాను. జిల్లా మొత్తం కూడా చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలకి సహాయం చేస్తూ ఉంటారు. వెంకట్రావు గారు కూడా కొన్ని కార్యక్రమాల్లో నేను అంటే చూశాను. పర్టికులర్గా నాకు అంతగా తెలియదు, కానీ వీళ్ళందరూ మన గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా ఎంతో మనకి కృషి చేశారు. ఈ విధంగా పాఠశాల ఉందంటే వాళ్ళంతా కృషి. మన అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు ఈ మధ్య 2 హెడ్ మాస్టర్లు ఏదో పని మీద ఇటు వచ్చి చూశారు పాఠశాలని. చూసి బాగా క్లోజ్గా స్కూలు చాలా బాగుంది, స్కూలు వాతావరణం. ఆ రోజు సెలవైనా కూడా బాగా నీట్గా ఉంది. కొంచెం కంప్లీట్ అయితే బాగుండేది సార్, మా స్కూల్ కూడా ఇట్లా లేవు, ముందు కొన్ని బిల్డింగులు వెనకాల కొన్ని బిల్డింగులు పెద్దగా బాగలేదు, మీది బ్రహ్మాండంగా ఉందని వర్క్ అట్లా చూసి వెళ్ళారు. వాళ్ళకు కూడా చెప్పాను. అంతకుముందు బాగా కృషి చేశారు సార్ వాళ్ళు.